న్యూస్ వరుసగా ఇంధన ధరలు పెరుగుతుండటంతో సామాన్యుల జేబుకు చిల్లు పడుతోంది. 2 వారాల్లోనే 4 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ప్రతి 4 రోజులకు ఓసారి ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ఈ నెలలోనే లీటర్ పెట్రోల్ డీజిల్ పై సగటున ₹8 వరకు ధర పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ₹115.69, డీజిల్ ధర ₹103.82గా ఉంది. అటు విజయవాడలో పెట్రోల్ ₹117.19, డీజిల్ ₹104.88గా ఉంది. ఈ నెల 15న లీటర్ పెట్రోల్ డీజిల్ పై ₹3 ధర పెరిగింది. 19, 23 తేదీల్లో సగటున నిన్న ₹2.5 వరకు ధర పెరిగింది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఇంధన ధరల పెరుగుదల మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇంధన ధరలు పెరుగుతుండటంతో రవాణా ఖర్చులు పెరుగుతున్నాయి. కూరగాయలు, సరుకులు, ప్రయాణ ఛార్జీలపై కూడా ప్రభావం పడుతోంది. ఇక పెట్రోల్ ధరలపై హైదరాబాద్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంగీత అందిస్తారు. ఇప్పుడు ఎర్రగడ్డలోని పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాను. భయ్య చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మీ యొక్క ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వల్ల మీకు ప్రాబ్లం అవుతుంది అన్నారు కదా, చార్జెస్ పెంచట్లేదని. ఏంది అసలు? ఇప్పుడు డీజిల్ రేట్లు పెరిగింది, మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరిగలేదు. మేము రిక్వెస్ట్ చేస్తే కూడా వాళ్ళు చెప్తున్నారు చేద్దాం, మళ్ళీ తక్కువ అయితే కష్టం అవుతుంది, చేద్దాం అని చెప్తున్నారు. డీజిల్ రేట్లు అంటే వీక్లీ 2 times పెరిగింది. ₹8, ₹10 పెరుగుతుంది. ఇప్పుడు ఇట్లా మాకు చాలా లాస్ అవుతుంది. మామూలుగా డైలీ మేము 30 లీటర్ 40 లీటర్ వేసుకుంటాం. లీటర్ మీద ₹8 పెరిగింది అంటే నాకు చాలా లాస్ అవుతుంది. మాకైతే రేట్ పెరిగిస్తలేదు, వాళ్ళు చేస్తే చేయలేకుంటే లేదు అని చెప్తున్నారు వాళ్ళు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ కూడా, అదే కూడా పాత రేట్లనే ఇస్తే మంచిగా ఉంటుంది అని చెప్తున్నాం. బ్రదర్ చెప్పండి, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి కదా, మీ యొక్క ఒపీనియన్ ఏంటి అసలు దీనిపైన? ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా అసలు బ్యారెల్ రేట్ తగ్గినప్పుడు పెట్రోల్ రేట్ తగ్గాలి. అసలు ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వం కూడా సామాన్యుల మీదనే, అదే కార్పొరేట్ సంస్థలకి కొమ్ము కాస్తూ ఈ సామాన్యుల మీదనే ప్రతాపం చూపిస్తుంది. అసలు పెట్రోల్ బ్యారెల్ రేటు తగ్గినప్పుడు యాక్చువల్గా అసలు తగ్గాలి, అసలు పెట్రోల్ పెరుగుతుంది. ఈ గతంలో కంపేర్ చేసుకుంటే ఇంకా రోజు రోజుకు సామాన్యుల మీద భారం పడుతుంది తప్ప అసలు కార్పొరేటర్లకు కొంచెం దోసిపెడుతుంది ప్రధాని మోడీ. దీని మీద కొంచెం ఎట్లయినా సెంట్రల్ గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని, తగ్గించాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇది మేడం పెరగడం 4th టైం మేడం. మొత్తానికి 3-4 times ₹10 పెంచారు సార్. ఇది మామూలుగా ఏ దానికైనా ఫస్ట్ ప్రతి వస్తువు దీనివల్ల ఒక సాధారణ కుటుంబం గడవాలంటే చాలా కష్టం మేడం. ఎందుకంటే నిత్యావసర వస్తువులు ఏది కొన్నా, కోకోనట్ వాటర్ సంథింగ్ ఏది కొన్నా, ఆయిల్ ప్యాకెట్స్ ఏది కొన్నా ఇది ప్రతి పేదవాడి మీద పడుతుంది మేడం. ఇది బర్డెన్ పూర్తిగా. ఇప్పుడు పెట్రోల్ వేయించుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఇట్లా పెరిగింది, వారం రోజుల్లోనే 4 సార్లు పెట్రోల్ పెరిగింది అని అంటే వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఏంటి? మీ దగ్గర నుంచి వాళ్ళకి వెళ్తున్న ఆన్సర్ ఏంటి? ఇప్పుడు 10 రోజుల లోపల ₹8 దాకా పెరిగింది. పెట్రోల్ మీద 8, డీజిల్ మీద 8 పెరిగింది. రోజు కస్టమర్ అడుగుతున్నారు ఇట్లా ఎంత పెంచుతున్నారు అంటే మేమేం చేయలేము సార్, అక్కడ నుంచి రేటు పెరుగుతుంది, అక్కడ నుంచి రాగానే మళ్ళీ రోజు మార్నింగ్ రేట్ చేంజ్ అయితే ఆ రేట్ నుంచి మేము తీసుకుంటాం. కానీ పబ్లిక్ అయితే ఇబ్బంది పడుతుర్రు. ఇప్పుడు 50 లీటర్ వేసుకునే వాళ్ళు 40-35కి సరిపెట్టుకుంటున్నారు. ఇప్పుడు ₹100 కూడా వచ్చేది ₹115 అవుతుంది. దాంట్లో మనం ఏం చేయలేము. ఇక ఇంకెంత పెరుగుతుందో తెలియదు, గవర్నమెంట్ చేతులు ఉంది, మా చేతిలో ఏం లేదు. సామాన్యుల యొక్క పరిస్థితులను కూడా గవర్నమెంట్ పట్టించుకోవాలి. దాని నేపథ్యంలోనే కొంచెం రేట్స్ను కూడా కంట్రోల్లో ఉంచాలి అని చెప్పేసి అయితే వేడుకోవడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రవితో సంగీత, ABN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.